హలో పీపుల్. నేను ఈరోజు మచిలీపట్నంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పాండురంగ స్వామి టెంపుల్‌ని మీ అందరికీ చూపించదలుచుకున్నాను. ఈ టెంపుల్ మచిలీపట్నంలో చిలకలపూడిలో లొకేట్ అయ్యి ఉందనమాట. అండ్ చాలా చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చు. అండ్ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. నాకు మనసుకైతే చాలా ఆహ్లాదంగా అనిపించింది. చాలా చాలా బాగుంది. విజిట్ చేయని వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్‌కైతే రండి. అండ్ టెంపుల్ అయితే ఈ ఫ్రంట్ ఫేస్ అయితే ఈ విధంగా ఉంటదనమాట. టెంపుల్ గురించి చెప్పాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఇండియాలో సెకండ్ ఫేమస్ టెంపుల్ అనమాట పాండురంగ స్వామి టెంపుల్స్‌లో. సో, ఈ టెంపుల్‌కైతే అంత ప్రత్యేకత ఉంది. అండ్ అప్రాక్సిమేట్‌గా 6 ఎకరాల్లో అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించారు. 1929లో ఈ టెంపుల్ నిర్మించారనమాట. అప్రాక్సిమేట్‌గా 100 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి దగ్గర దగ్గరగా. ఈ టెంపుల్‌లో మరొక గొప్ప విషయం ఏంటి అంటే టెంపుల్ చుట్టూ ఒక వాల్ లాగా 108 గుళ్ళతో నిర్మించారనమాట. డిజైన్ చేశారు. అసలు చాలా 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 అద్భుతంగా ఉంటది. మీరు ఒకసారి గుడినైతే విజిట్ చేయండి. విజిట్ చేయడం వీలు కానటువంటి వాళ్ళు అట్‌లీస్ట్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలో విజువల్‌గా మీకు కంప్లీట్‌గా చూపిస్తాను మొత్తం గుడి మొత్తాన్ని. మీ అందరి కోసం ఈ వీడియోని 8Kలో ప్రెజెంట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసి ఆనందించండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మర్రి చెట్టుకు దాదాపుగా 350 ఏళ్ల వయసు ఉందని చెప్తున్నారనమాట. ఇదొక బెస్ట్ స్పాట్ అని చెప్పాలి ఈ గుడిలో వచ్చేటప్పటికి. చాలా చాలా బాగుంది. చక్కగా హాయిగా ఉంటదనమాట ఇక్కడ కూర్చుంటే మైండ్ వచ్చేటప్పటికి. అండ్ ఈ చెట్టు వెనకాల కోనేరు అయితే నిర్మించారనమాట. ఇక మీరు ప్లే చేసుకోండి మీకు. ఇంకా ఆలస్యం చేయకుండా గుడి లోపలికైతే వెళ్దాం. గుడి లోపల భాగం అయితే ఈ విధంగా ఉందనమాట. ఇక్కడ స్వామివారితో పాటు స్వామివారి మండపానికి ముందు ఆంజనేయ స్వామివారి టెంపుల్‌ని కూడా ప్రతిష్ఠించారనమాట. సో, ఇప్పుడు మీరు చూడబోయేది ఆంజనేయ స్వామివారి మందిరం అనమాట. ఆంజనేయ స్వామివారికి ఎదురుగుండా ఉండేదే పాండురంగ స్వామివారి గర్భగుడి. సో, నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను స్వామివారిని చూపించలేకపోతున్నాను. సో, ఈ విధంగా అయితే స్వామివారికి భక్తులు వెళ్ళే మార్గం అయితే ఉంటదనమాట. సో, ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంటది. సో, చాలా చాలా బావుందనమాట. జై పాండురంగ విఠల. కీరపండరి క్షేత్రం చిలకలపూడి మచిలీపట్నం. ఇక్కడ పాండురంగ స్వామి వారు స్వయంభూగా వెలిశారండి. మహారాష్ట్ర పండరీపురం తర్వాత భారతదేశంలో 2వ స్వయంభూ క్షేత్రం. ఇక్కడ స్వామివారు వెలవటానికి కారకులు భక్త నరసింహం అనే పాండురంగ స్వామి వారి భక్తుడు. వారికి స్వప్నంలో కనబడి స్వామివారి స్థలంలో వెలిశారండి. పూర్వం నరసింహం గారు ఇక్కడ వ్యాపారం చేసుకుంటా ఉండి మహారాష్ట్ర పండరీపురం వెళ్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా. నరసింహారావు గారు అంటే వారండి. ఓకే ఓకే ఓకే. వారు ఎక్కువగా వెళ్తూ ఉండి అక్కడ గురువు గారి దగ్గర శిష్యరూపం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. సంపాదించిందంత భక్తి కార్యక్రమాలకి, అన్నదానాలకి, పాండురంగ స్వామి గురించి ప్రచారం అలా చేస్తూ ఉండగా ఒకరోజు స్వామివారి కల్లా కనబడి ఆలయంలాగా నిర్మించమని చెప్పారు వెలుస్తానని. ఓకే. అప్పుడు ఆ చిన్న గర్భాలయం ఒకటి నిర్మించారు. మిగతా ఇదంతా ఖాళీ స్థలం. ఓకే ఓకే. చుట్టుపక్కల గ్రామాలు అన్ని ఊర్లు వెళ్ళి ప్రచారం చేశారు స్వామి వెలుస్తారంట. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అయింది. వాళ్ళకి తెలిసి అసలు స్వామి వెలవటం ఏంటి, దేవుడు ఎలా వెలుస్తారని తెలుసుకొని ఈ గర్భాలయం తనిఖీ చేసి తాళాలు సీల్ చేసి ఉంచారు. బయట బందోబస్తు కూడా ఏర్పాటు చేసి. అప్పుడు భక్త నరసింహం గారు మిగతా భక్తులందరూ ఈ ఆవరణలో భజనలు చేస్తూ ఉండగా ఆ రోజు ఉదయం సుమారుగా 10:30 గంటల ఆ టైంలో
తలుపులు వాటంటే తెరుచుకొని పెద్ద వెలుగులాగా జ్యోతి స్వరూపంలాగా వచ్చి స్వామి స్థలంలా వెలిసారండి. ఓకే, అది స్వయంభూమూర్తి. ఓకే ఓకే. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా స్వామివారి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇక్కడ ఆషాఢం కార్తీక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రతి ఏకాదశికి కూడా సుమారుగా ఏకాదశికి ఎంతమంది వస్తారండి? వస్తారు, భక్తులు ఎక్కువగానే ఉంటారండి. ల్యాక్స్లో వస్తారు మనకి ఉత్సవాల్లో వస్తూ ఉంటాయి. ఓకే ఓకే. ఇక్కడ ఆషాఢం కార్తీక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. ఏకాదశి ముఖ్యమైన రోజు స్వామివారికి వచ్చి దర్శనం చేసుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఓకే. ఇక్కడ చుట్టూరు ఆలయాలు కూడా ఉన్నాయండి. ఆంజనేయ స్వామి వారి మొత్తం ఎన్ని టెంపుల్స్ అండి? మొత్తం గుడి చుట్టూ 108 ఆలయాలు. 108 టెంపుల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. ఉపాలయాలు అన్నమాట 108. ఓకే. శివాలయం, రుక్మిణి అమ్మవారు, ఆంజనేయ స్వామి వారు, మిగతా పాండురంగ స్వామి వారి భక్తులు అందరూ ఈ ఆలయంలో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా అయితే టెంపుల్ లోపల అయితే ఉందన్నమాట. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటికి అయితే వచ్చేసాను. సో ఇంకా మీకు బయట వెళ్ళే మార్గంలో కొన్ని టెంపుల్స్ చూపిద్దాం అనుకుంటే అక్కడ కోతులు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం నాకే భయం అనిపించి నేను వాటి జోలికి వెళ్ళలేదట్టు. అక్కడ దాకా వెళ్ళలేకపోయాను. సో ఈ విధంగా అయితే టెంపుల్ అయితే చాలా 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 అద్భుతంగా ఉంది. అండ్ మీరు కూడా విజిట్ చేయండి అండ్ తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.